వస్తాను ఇక. వదినే, ఓ వదినే, సుజాత ఉన్నావా? రా బిడ్డ బయటకి. ఏమైంది? పొద్దు పొద్దున్నే గట్లొడుతున్నావు, ఏమైంది? ఏమైంది అత్త పిలిచినావు? ఏం లేదు బిడ్డ. వదినే, ఇక నేను ఇంటికి పోతున్నా ఇప్పుడు ఉండే బస్కి. అమ్మయ్యా, అవునానే? ఇంత శుభవార్త చెప్పినావే, ఎప్పుడు పోతున్నావు? ఇంక ఇప్పుడే పోతున్నా వదినే. ఇప్పుడు ఉంటది కదా, అర్ధ గంటకు ఒక బస్సు ఉంటది, ఇప్పుడు పోతాను ఇక. ఆహా, మంచిది, పో మరి. అమ్మా, అత్తమ్మ ఇక్కడనే ఉంది. మెంటల్ దానా, ఏం మాట్లాడుతున్నావే? తిడుతుంది ఆయనతో అన్న మనం చేసిన కథకి. అవును కదా, ఈ పోతుందన్న సంతోషంకి మా వదిన ఇక్కడనే ఉన్న సంగతి మర్చిపోయినా నేను. అయ్యో భాగ్య, ఇక పోతున్నావా అని? ఎందుకే? ఇంకొన్ని రోజులు ఉంటే ఏమైతుండేనే? కమలాసన్, ఆపు, నీ నాటకాలు అందరికి తెలిసే. అయ్యో వదినే, నేను నాటకాలు చేయట్లేదు వదినే. నా భర్తలు అవుతుందంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఇక పోవాలి వదినే. మీ తమ్మునికి బాగా ఇబ్బంది అవుతుందంట వంటకి. ఇక పోవాలని బాగా కష్టమవుతుంది. అట్లా పొలం పని, ఇక్కడ వంట అన్ని చేసుకుని పోయేసరికి. సరే సరే తీయే, పో మరి, ఏం చేస్తాం. మా తమ్ముడు పాపం, వాడు కష్టపడుతుండే. ఈ 2 రోజులు ఎట్లా తిన్నాడో ఏం చేసిండో. పో పో ఇంకా. నీ అవ్వ, మా అత్తకి ఇది ఎప్పుడు అవుతుందో మా అమ్మ అని ఉన్నట్టుంది. ఇది మీదికేమో యాక్టింగ్ చేస్తుంది, పెద్ద మా నాన్న గురించి ఆలోచించినట్టు. ఇక పో పో అంటున్నావానే. ఇంకా దానికి ఏంది, నాస్తా చేసుడు లేదు, ఏం చేసుడు లేదు. అయ్యో కొంచెం డబ్బాన్న కట్టిస్తాను లేదా అని. అయ్యో వదిన, నాకెందుకు ఉండదు? ఇప్పుడే బస్సు ఉందంటుంది కదా, మనకు కొంచెం ముందనే చెప్తే ఏమని చేసి కట్టించేదాన్ని. అయ్యో అక్క, ఇంకేం వద్దు తీయే. ఇక పోవాలి, బస్ టైం అవుతుంది. ఇక నడుచుకుంటూ పోయేసరికి బస్ వస్తుంది. ఇంకేం వద్దు, నేను పోయినాక అక్కడ ఏమైనా వంట చేసుకుని తింటా గాని. సరే తీయే, అది చేసినా నువ్వు తినలేవు తీ. ఆయనతో ఏమైనా రోగం వచ్చి అడ్డం పడతావు అది చేసింది తింటే. సరే అక్క, ఇక పోయేస్తా. సుజాత, ఇక పోయేస్తా బిడ్డ, మంచిగుండు. సరే సరే అత్త. వదినమ్మా, ఇంకా పోయేస్తా. సరే సరే తీయే, పో. ఇక వల్ల రాకు, మళ్ళా నా తమ్మునికి బాగా గోస అవుతుంది వంట చేసుకోవడానికి. నీ దొంగ ముఖంది, మళ్ళీ నా చెల్లెకి రాకంటుంది. నువ్వెవైతే చెప్పడానికి వస్తుంది, అది మంచిగా దానికి రాబుద్ది అయినప్పుడు. ఎవడైనా ఆడబిడ్డ వద్దుంటే మళ్ళా రా అని చెప్తారు, కానీ ఇది రాకని చెప్తుంది. అయ్యో గట్ల కాదు వదినే, అక్కడ మా తమ్మునికి బాగా గోస అవుతుంది. మరి ఇది ఇక్కడ ఉంటే 2 రోజులు వాడు ఎట్లా వండుకొని తినాలి, ఎట్లా చేయాలి మరి? ఇవి ఇక్కడ 2 రోజులు ఉంటే అక్కడ మా తమ్ముని కథ ఎట్లా, వాడు ఎట్లా తినాలి, ఏం కావాలి? ఓ బాగానే ఉన్నది, నీకు నీ తమ్ముని మీద ప్రేమ.